3వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనిస్తే పరిసయ్యులు హేరోదీయులు కలిసి యేసుక్రీస్తుని ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. సో ఇది అర్థమైంది ప్రభు వారికి. యేసుక్రీస్తుకి ఇది అర్థమయ్యి ఆయన ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన భయపడి పారిపోలేదు, ఆయన భయపడి వేరే దేశానికి వెళ్ళిపోలేదు. కానీ ఆయన జ్ఞానం కలిగి ఇంకా ఆయనకు అప్పగించిన పని ఇంకా అవ్వలేదు కాబట్టి, ఇంకా ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన వేరే ప్రదేశానికి సువార్త నిమిత్తం వెళ్ళిపోయాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు అని గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఈ విత్డ్రూ హిమ్సెల్ఫ్ ఉంటుంది. ఆయన ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది, అక్కడ చంపేద్దాం అనుకున్నారు, ఇంకా ఆయన పని చాలా ఉంది, సో ఆ పని ముగిద్దాం అని చెప్పి ఆ పని కూడా చేద్దాం అని చెప్పి ఆయన వేరే ప్రదేశంలోకి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు వారంట వేరే ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ చూడండి ఏం జరిగిందంటే గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయించున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే ప్రాంతం అన్నిటి నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చి. చాలండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి దగ్గరికంట అనేక గ్రామాల నుంచి జనులు వస్తానే ఉన్నారు. ఒకరు వెంబడి ఒకరు వస్తానే ఉన్నారు. వీరు ఎందుకు వచ్చారు అనే మాటను మనం చూస్తే చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం తీయండమ్మా. లూకా సువార్త 6వ అధ్యాయం రండి. 6:17 చూడండి. ఆయన వారితో కూడా దిగవచ్చి మైదానం నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు దేనికి వచ్చారంట? బోధ వినడానికి కొంతమంది వచ్చారు. తర్వాత తమ రోగులను కుదుర్చుకున్నటకును. సో అనేక దేశాల నుంచి, అనేక ప్రదేశాల నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారంటేనంట, మొట్టమొదటి విషయం ఏంటంటే కొంతమంది ఉన్నారంట, వారు ఎందుకు వచ్చారంటే యేసయ్య బోధ విందామని వచ్చారు, యేసయ్య చెప్పే వాక్యాన్ని విందామని వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారంట, మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్న ప్రజలు వీళ్ళందరూ. వీళ్ళెవరంటే అవసరాలు తీర్చుకోవడానికి, వారికి ఉన్న వ్యాధులు, వారికి ఉన్న బాధలు, వారికి ఇహలోకంలో ఉన్న అప్పులు, ఇవన్నీ తీర్చుకోవడానికి కొంతమంది వచ్చారంట. సో మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్న విషయం ఏంటంటే దేవుడు స్వస్థపరచుడా, దేవుడు అప్పులు తీసివేయడా, దేవుడు దెయ్యాలు వెళ్ళగొట్టడా, ఇవన్నీ చేస్తాడు. దేవుడు ఆశీర్వదించడా, ఇవన్నీ చేస్తాడు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనిషిని చెప్తాం అనుకున్న విషయం ఏంటంటే, బాబు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అప్పులు రావచ్చు, పోవచ్చు, కెలామిటీస్ రావచ్చు, మారచ్చు, కానీ వాస్తవ విషయం ఏంటంటే నీ ఆత్మ పరలోకం చేరాలి అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరము ఆ నిత్య జీవంలో, ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలనేది ఆయన యొక్క సంకల్పము. కానీ ఈరోజు సాతాను మనల్ని ఎలాంటి భ్రమలో ఉంచాడంటే మనకి శరీర అవసరాలు చాలు, శరీర కోరికలు చాలు అని మన ఆలోచనల్ని వాడు మోసం చేసి మన ఆలోచనలకి మనల్ని అనేక విధాలుగా మోసం చేస్తున్నాడు. మన ఆలోచన తిప్పుపట్టిస్తున్నాడు సాతాను అనేవాడు. ఈరోజు ఆలోచించాలి, సగం మంది క్రైస్తవులు ఎందుకు అబద్ధ బోధల వైపు, ఎందుకు ఆ స్వస్థతల వైపు వెళ్ళిపోతున్నారంటే చాలా మంది క్రైస్తవులకు ఏం కావాలంటే వారి శరీర స్వస్థతలే కావాలి. ఇక్కడ మనం చూస్తే లూకా సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ప్రభువుని వెంబడించడానికి అనేకులు వచ్చారు, చాలా మంది వచ్చారంట. ఆయన బోధ వినడానికి కొంతమంది వచ్చారు, కానీ ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందొచ్చు, ఆయన పట్టుకుంటే మనకి అన్ని ఆరోగ్యం వచ్చేస్తుంది అని అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారంట. ఇది ఆ రోజు నుంచి ఉన్న విషయమే. ఈరోజు ఒక మీటింగ్ పెడితే లక్షల మంది ఎందుకు వెళ్తున్నారు అంటే ఆ మీటింగ్కి వెళ్తే దేవుడు దయ పొందుకోవచ్చు, లేదంటే ఆ మీటింగ్కి వెళ్తే ఏదో జరుగుద్ది, నా పేరు పెట్టి పిలుస్తారేమో, ఇలాంటి ఒక అపోహలు, ఇలాంటి ఒక చీప్ విషయాలు సంఘంలోకి వచ్చేసినాయి. ఇది ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచే ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో 7వ వచనం నుంచి 12 దాకా మనం చూస్తేనండి అక్కడ అనేకులు ఆయన దగ్గరికి వచ్చారంట. ఈరోజు నిజంగా ఆయన బోధ వినేవాడండి, నిజంగా అద్భుతాల కోసం కాకుండా, శరీర ఇచ్చల కోసం కాకుండా, శరీర కోరికల కోసం కాకుండా, నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, అవన్నీ దేవుడు తీరుస్తాడండి. నీ శరీర అవసరాలు దేవుడు తీరుస్తాడు, నీకున్న కొదువు దేవుడు తీరుస్తాడు, నీకున్న అవసరం దేవుడు తీరుస్తాడు. కానీ దానికంటే పైన నువ్వే పెట్టుకోవాలంటే నా శరీర కోరికల కంటే, నా శరీర అవసరాల కంటే నా ఆత్మ ముఖ్యము, నేను పరలోకం వెళ్ళటం ముఖ్యము, ఇది నేను మనసులో ఉంచుకోవాలి.
క్రైస్తవుడికి ఈరోజు మనసులో లేని విషయం ఏంటంటే ఇది లేదు మనసులో. క్రైస్తవుడికి మనసులో ఏముందంటే ఆయన దగ్గరికి వెళ్తే నాకు మంచిగా ఇది లేదండి. దానికోసం కాదు ప్రభు మన దగ్గరికి వచ్చింది, దానికోసం కాదు బైబిల్ ఇచ్చింది, దానికోసం కాదు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసింది, దానికోసం కాదు ఆయన ప్రాణం పెట్టింది, దానికోసం కాదు తిరిగి లేచింది. ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచింది దేనికోసం అంటే పాపాత్ములైన నీవు నేను పరలోకం రావడం కోసం, పాపాత్ములైన మనము నిత్యజీవం పొందుకోవడం కోసం, దేహాలు వదలగొట్టడం కోసము, లేదంటే జబ్బులు పోగొట్టడం కోసము, ఆరోగ్యం రావడం కోసం, పిల్లలు కొట్టడం కోసం ఇవన్నీ దేవుడు చేయగలడు. చేయలేడని చెప్పట్లేదు. కానీ దీని అంతటికంటే పైన ఇంకోటి ఉంది, అది ముఖ్యమైనది. ఇది జనాలకు నచ్చని విషయం. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి ఒకసారి. 60 వచ్చి చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంది. ఇప్పుడు ఆయన బోధ వింటా ఉంటేనంట ఎవరో తెలుసా ఈ మాట్లాడేది? శిష్యులు చాలా మంది ఉన్నారు అక్కడ, 12 మంది కాదు, సుమారుగా 122 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ అనుకున్నారంట ఇది చాలా కఠినమైన బోధ, ఈ బోధ మాకు వద్దు అనుకుంటారంట. ఇంకా కొంచెం చూడండి అదే అధ్యాయంలో 66 రండి అమ్మా, 66 రండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను చూసారా. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన విషయం ఏంటి బాబు? ఈ లోకం కంటే, ఈ లోక భోగాల కంటే, ఇహలోక సుఖాల కంటే పరలోకం మీకు ముఖ్యం, దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు, ఆయన ఆత్మ సంబంధమైన సంగతులు వాళ్ళు చెప్తున్నప్పుడు శరీర సంబంధమైన విషయాలు పక్కన పెట్టేయండి. వీటికంటే ముఖ్యం ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు అనేకులకు ఆయన మాటలు నచ్చలేదంట, అనేకులకు ఆయన బోధ నచ్చలేదంట. ఇంకా దారుణ విషయం ఏంటో తెలుసా? ఒకసారి ఆయన బోధ విని వెళ్ళిపోయిన వాళ్ళు మరి రాలేదంట ఆయన దగ్గరికి. ఎవరు వీళ్ళు? యేసయ్య దగ్గరగా యేసయ్య బోధ విన్నవారు. నేను చెప్పనా, యేసయ్య బోధ నిజంగా వింటే తుప్పంతా వెళ్ళిపోతుంది బయటికి, చెత్తంతా బయటికి వెళ్ళిపోతుంది, కేవలం మంచి చెట్లు మాత్రం మిగులుతాయి. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడు నీతిమంతుడు? చెట్టును పోలి ఉంటాడు. దుష్టుడు ఎలా ఉంటాడంట? తెలుసా? మొదటి కీర్తనలో ఉంటుంది, మొదటి కీర్తనలో గాలికి కొట్టువాడు దుష్టుడు ఉంటాడు, నీతిమంతుడు కదల్చిన చెట్టు వలె ఉంటాడు. ఈరోజు నిజమైన దేవుని బోధ మనల్ని సంధించినప్పుడు శక్తంతా తుప్పంతా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇహలోకంలో నేను ఆస్తిపరుడు అవ్వాలి, ఇహలోకంలో గొప్పదాన్ని అయిపోవాలి, గొప్పవాడు రావాలి, పేరు రావాలి, వీటన్నిటిని దేవుడు తీసేసాడు, పక్కన పెట్టేశాడు. ప్రభు దగ్గరికి వస్తే శ్రమ ఉంటుంది, ప్రభు దగ్గరికి వస్తే ఇబ్బంది ఉంటుంది, ప్రభు దగ్గరికి వస్తే నిందలు పోయాలి, ప్రభు దగ్గరికి వస్తే కుదిరితే హత్సాక్షి కూడా అయిపోవాలి. ఈ మాటలు చాలా మందికి నచ్చవు, ఎక్కవు, నాకు వద్దు, నాకు ఈ లోకంలో సుఖంగా ఉండాలనుకుంటాం. కానీ దేవుని వాక్యం చదివించే విషయం ఏంటంటే ఈ లోకంలో ప్రభువుని నమ్ముకుంటే నీకు సంతోషాల కంటే దుఃఖాలు ఎక్కువ ఉంటాయి, ఆనందాల కంటే నిందలు ఎక్కువ ఉంటాయి, జయాల కంటే అపజయాలు ఎక్కువ ఉంటాయి ప్రభువుని నమ్ముకుంటే. ఈ బోధ నీకు నచ్చుతుందా? ఇక్కడ ఊరట ఏంటి క్రైస్తవుడికి? మరి ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి క్రైస్తవుడు? ఇక్కడ ఊరట ఏంటంటే మనందరికీ ఒక ఆహ్లాదకరమైన విషయం, మనం అందరికీ నిరీక్షణ ఉన్న విషయం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్క మనిషికి, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క మానవుడికి ఆయన ఒక రోజున నిత్య జీవనం ఇవ్వబోతున్నాడు. చనిపోయిన ప్రతి ఒక్క మనిషి తిరిగి లేవబోతున్నాడు. పాతి పెట్టబడిన ప్రతి ఒక్క మనిషి మరలా మహిమ శరీరంతో లేవబోతున్నాడు. మహిమ శరీరంతో లెగిచి నిత్యము కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అంతములేని జీవితాన్ని మానవుడు జీవించబోతున్నాడు ప్రభు సన్నిధిలో. అది నీకు నా కోరట. ఇక్కడ అన్యాయం జరిగిందా? ఇక్కడ అక్రమం జరిగిందా? ఇక్కడ నేను దోచుకున్నారా? ఇక్కడ నువ్వు మోసపోయావా? నీకు న్యాయం చేయడానికి దేవుడు రాబోతున్నాడు మరొకసారి. ఆ పరలోకంలో, ఆ నిత్యరాజ్యంలో నీకు అన్యాయం జరగదు, అక్రమం జరగదు, నీకు నిందలు రావు, నీకు అవమానం ఉండదు, ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ ఆనందము. ఇప్పుడు క్రైస్తవుడు బతకాల్సింది ఈ లోకం కోసం కాదు, క్రైస్తవుడు బతకాల్సింది పరలోకం కోసం. ఈ మాటలు ఎప్పుడైతే ప్రభు చెప్పాడో వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. మాకు వద్దు ఇలాంటి బోధ, కఠినమైన బోధ, అమ్మో ఇలాంటి విషయాలు మాకు వద్దు అని అంట ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. చూడండి తర్వాత అదే 6వ అధ్యాయం చూడండి అమ్మా, 67 చూడండి. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు 12 మందిని పిలిచి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆగండమ్మా, యేసయ్య అంటున్నాడు మీరు కూడా, ఎవరన్నాడు తెలుసా? 12 మంది పిలిచాడు, అందరూ వెళ్ళిపోయారు బాబు,
తుప్పం తెలిపోయింది, మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అన్నాడు యేసయ్య. అప్పుడు చూడండి వాళ్ళు ఏమన్నారు, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్తామే ఇంకా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. పేతురికి అర్థమైన విషయం ఏంటి తెలుసా, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు నిత్య జీవం రాదు. ఏం రాదు? రోగాలు పోతాయేమో. నేను చెప్పను ఒక మాట, ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే రోగాలు పోవు. కొన్ని దర్గాలకు వెళ్ళి తయారు కట్టించుకున్నా రోగాలు పోతాయి. కొంతమందికి పోయినాయి కూడా. కొంతమంది బాబా దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, పోయినాయి కూడా. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, స్వస్థతలు అద్భుతాలు దేవుడు మాత్రమే కాదు, సాతాను కూడా చేయగలడు. ఆ రోజు 10 తెగుళ్ళు దేవుడు తెప్పించాడు ఐగుప్తు మీద. 10 తెగుళ్ళలో కొన్ని తెగుళ్ళు సాతాను కూడా చేశాడు. మోషే కర్ర కింద పడే, కానీ మోషే కర్ర ఏమైంది? మిగిలిన కర్రలందరూ కింద పడేస్తే ఆ కర్రలు ఏమైపోయింది? అంటే అద్భుతాలు ఎవడు చేయగలడు? సాతాను కూడా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు, ఆయన పేరు గారడీ సీమోను. పేరు అతని పేరు. అతను కూడా గారడీలు చేసేవాడు, మెజిషియన్ అతను, మాంత్రికుడు అతను. అతను కూడా అద్భుతాలు చేసేవాడు. ఇప్పుడు చెప్తాను మాట ఏంటంటే, ఇదిగో అద్భుతాలు సాతాను కూడా చేయగలదు, కానీ నిత్య జీవానికి సాతాను తీసుకెళ్ళలేదు. నిత్య జీవానికి బాబాలు, తాయెత్తులు ఇంకేది తీసుకెళ్ళలేవు మనిషిని. నిత్య జీవం మనిషికి రావటం. నిత్య జీవం అంటే ఏంటంటే పరలోకం, ముగింపు లేని జీవితం, శాశ్వతమైన జీవితం మనిషికి ఎవడెవగలంటే కేవలము యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఆయన మాత్రమే, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన మాత్రమే జీవమైన దేవుడు. ఆయన తప్ప వేరొక మార్గమేది లేదు అని మనం జ్ఞాపకం చేసుకోలేదు. ఆ మాట ఎవరికంటే తెలుసా? సీమోను పేతురికి అర్థమైంది. అంటాడు, అయ్యా నీవు తప్ప మాకెవరు చెప్పగలరు నిత్య జీవం మాటలు? నీ దగ్గరే నిత్య జీవం అన్నాడు పేతురు. ఈరోజు క్రైస్తవుడికి ఈ పరిపక్వత రావాలి. క్రైస్తవుడికి ఇలాంటి మెచ్యూరిటీ రావాలి. ఎలాంటి మెచ్యూరిటీ, ఎలాంటి పరిపక్వత అంటే, నేను ప్రభు దగ్గరికి రావాల్సింది శరీర అవసరాల కోసం కాదు, శరీర ఇచ్చల కోసం కాదు, నా కుటుంబ బాగోగుల కోసం కాదు. నేను ప్రభు దగ్గరికి రావాల్సింది అన్నిటికంటే, అందరికంటే ముఖ్యంగా నిత్య జీవం కోసం రావాలి. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలి. తర్వాత చూస్తేనండి, అక్కడ తర్వాత చూద్దాం, మార్చబడతారు రండి ఒకసారి. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకోవడం వలనని అక్కడ ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడిందంటే, ఆయన మీద పట్టం అనే మాట మీరు గ్రీక్లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ తొక్కిసలాట జరిగేంత భయంకరమైన పరిస్థితి అక్కడ వచ్చేసింది. మొన్న కూడా చూసాం మనం. కొన్ని దగ్గర దాన్ని ఏమంటారు, కుంభమేళ లాంటి ప్రదేశాల్లో తొక్కిసలాటలో చాలామంది చచ్చిపోయారు. గవర్నమెంట్ బయటికి రాని వాళ్ళు ఎక్కను కూడా. కొన్ని పుష్కరాల్లో కొంచెం పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు చాలామంది చచ్చిపోయారు పుష్కరాల్లో, బయటికి రాలేదు. సో అలాంటి ఒక గొప్ప ఉద్రిక్తత, ఏసైనా ఎలాగైనా పట్టుకోవాలి అని తొక్కిసలాట, ఒక భయంకరంగా ఆయన్నే కుదిపేసే అంత భయంకరమైన తొక్కిసలాట జరిగిందంట అక్కడ. సో ప్రభు అన్నాడు, కొంచెం దూరం తీసుకురండి, సముద్రంలో మనం వెళ్దాం, కొంచెం రండి అని శిష్యులందరినీ బయటికి తీసుకొచ్చాడు ఆయన. తర్వాత చూడన్నా, అపవిత్రాత్మలు పట్టిన వారు. ఇక్కడ మార్కు దయ్యం అని మాట్లాడట్లా, మత్తయి దయ్యాలు అంటాడు, కానీ మార్కు దయ్యం అని మాట్లాడట్లా. మార్కు ఏమన్నాడు తెలుసా? అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అనే పదం ఉపయోగిస్తారు, ఎందుకంటే అపవిత్ర పనులు వారు చేస్తున్నారు కాబట్టి. తర్వాత చూద్దాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదురు సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తనను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాం. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఫేమ్ కోరుకునేవాడు కాదు. ఆయన చూసినాయంట చాలా అపవిత్రాత్మ పట్టిన వారు, దయ్యాలు పట్టిన వారు ఆయన చూశారంట. చూడగానే ఆయన ముందు నిలబడి సాగిలపడ్డారంట. చూసారా అక్కడ మాట? చూసారా, ఆ దయ్యాలన్నీ ఏం చేసినట్టు ప్రభు ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేస్తున్నారంట గట్టిగా ఆ దయ్యాలందరూ. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్ను గొప్ప చేయొద్దు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు ఆయన అందరికీ ఏం చెప్పాడంట? ఖండితంగా ప్రకటించాడు. ఇప్పుడు చూడండి, ఈరోజు దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు, ఈరోజు దయ్యాలు వెళ్ళగొడతామని చెప్పుకునే వాళ్ళకి యేసుక్రీస్తుకి ఎంత తేడా ఉంది మీరు గమనించండి. మీరు ఈరోజు టీవీలో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. దయ్యాలు వెళ్ళగొడుతున్నాం అని చెప్పే వాళ్ళకి యేసు ప్రభు వారికి ఎంత తేడా ఉందో గమనించండి. ఈరోజు దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ దగ్గర చూడండి ఒకసారి, వాడు చేసే షో మీరు గమనించండి. దయ్యం కొట్టుదాకా గెల కొట్టేసుకుంటా ఉంటుంది. మరి ఆ దయ్యం ఏంటో తెలియదు మనకు. అది గెల కొట్టేసుకుంటా ఉంటే వెళ్తాను, మైకి పెడతాను దగ్గర, మైకి పెట్టి అంటాడు, ఇక్కడ ఎవరు ఉన్నారు అంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరున్నారు, ఎవరు నామం ఉంది ఇక్కడ? ఒకరోజు మైసమంతా ఉంది.
కపెర్నహూము ఉన్నాయన ఆడ పైకి లాగేస్తున్నాడు నా దగ్గర నుంచి. ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి పిచ్చి పనులు యేసుక్రీస్తు వారు చేయాల. ఎందుకంటే ఆయన ఫేమ్ కోరుకునేవాడు కాదు. ఫేమ్ అంటే ఏంటి? పేరు కోరుకునేవాడు కాదు ఆయన. ఆయన గొప్ప కోరుకునేవాడు కాదు ఆయన. హడావుడి చేసేవాడు కాదు ఆయన. ఆయన కామ్గా, ఆయన మనం ఎలా ఉన్నామో, మనం ఎలా మాట్లాడుకుంటామో అలానే హాయిగా వెళ్ళిపోయే మనిషి ఆయన. ఆయన ఎప్పుడు 10 మందిని కోరుకునేవాడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు అలాగే కొన్ని లక్షల మంది వచ్చారని కోరుకోలేదు ఆయన ఎప్పుడు. ఇది మనం గమనించాలి. ఈ రోజుల్లో మనుషులకి కుతూహలం ఎక్కడెక్కువైపోయిందంటే ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ సంఘం ఉండాలి, ఎక్కువ మంది, ఎక్కువ బ్రాంచ్లు ఉండాలి. 1,00,000 మంది వచ్చారు, 2,00,000 మంది వచ్చారు, 10,000 మంది రావాలి. ఇదంతా మనుషుల కుతూహలం. ఇది సాతాను నుంచి పుట్టిన ఆలోచన. ప్రభు నుండి పుట్టిన ఆలోచన ఏంటో తెలుసా? ప్రభు ఎప్పుడు ఎక్కువ మందిని కోరుకోవాలా, ప్రభు ఎప్పుడు ధనాన్ని కోరుకోవాలా, ప్రభు ఎప్పుడు ఫేమ్ని, పేరుని కోరుకోవాలా, ప్రభు ఎప్పుడు పలుకుబడిని కోరుకోవాలా, ప్రభు ఎప్పుడు కొంతమంది. ఎంత శిష్యులు అండి ప్రభుకి? ఎంతమంది శిష్యులు? చూద్దాం కొంచెం కిందకి వెళ్ళాక ఎంతమంది. ఆయన అనుకుంటే ఒక 2,00,000 మంది చేయలేడా, 10,00,000 మంది చేయలేడు ఆ రోజుల్లో. ఆయన అలాంటి అయిపోయే విషయం అదంతా చిటికలో పని ప్రభుకి. కానీ చేశాడు ఆయన. ఆయనకి జనం కాదు కావాల్సింది, ఆయనకి క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీ కావాలి. ప్రభుకి నేటి తరంలో ఉన్న క్రైస్తవ్యానికి తేడా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అనేకులు అబద్ధ బోధకులతో చెరపట్టబడుతున్నారు. ఈరోజు అనేకులు అబద్ధ టీవీ ప్రోగ్రాముల్లో, అబద్ధ పాస్టర్లో ఇదిగో తోడేళ్ళు గొర్రెతోలు కప్పుకొని వచ్చేసి క్రైస్తవుల్ని లాక్కెళ్ళిపోతున్నారు భయంకరంగా. దయచేసి మీరు మోసపోవద్దు. మీరు ఎవరిని చూసినానండి, ఏ బోధకుడిని చూసినా, ఏ వాక్యం చూసినా అది బైబిల్ పక్కన పెట్టుకోండి, వాక్యాన్ని పక్కన పెట్టండి. ఎవరినైనా సరే బెరియా సంఘస్థుల్లాగా, బెరియా సంఘస్థులు ఏం చేశారు తెలుసా? ఆఖరికి పౌలు చెప్పిన బోధ కూడా, అపోస్తలుడైన పౌలు లాంటి వాడు చెప్పిన బోధ కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని వాక్యాన్ని పక్కన పెట్టి చూశారు. ఈరోజు మన సంఘం గుడ్డి సంఘం కాకూడదు. ఈరోజు మన సంఘం గుంపులో గోవింద కాకూడదు. ఈరోజు మన సంఘం ఎలా పడితే గాలికి ఎలగొట్టే వాళ్ళు కాకూడదు. ఈరోజు మన సంఘం వాక్య ప్రకారం వాక్యాన్ని సరిచూసుకుంటూ వెళ్ళే సంఘం అయి ఉండాలి. అలా వెళ్ళే సంఘం దేవుడు వెళ్ళగొట్టినప్పుడు వాడికి పేరు వస్తుందా లేదా చూస్తూ ఉంటుంది. వాడు ఎలా దేవుడు వెళ్ళగొడుతున్నాడు, వాడు ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? దేవుడు వెళ్ళగొట్టాడు నిజమేనండి. అందరికి చూపించాల్సిన అవసరం ఉందంటారా? స్వస్థత చేసేటప్పుడు వచ్చి అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి, నా మాట చెప్పండి. యేసయ్య స్వస్థపరిచాడు, కృష్ణుడు స్వస్థపరిచాడు. యేసయ్య ఏమన్నాడు చెప్పాలి? యేసయ్య ఏమన్నాడు? అందరికీ చెప్పరా, టమకాయ ఇసుక వెళ్ళిపో చెప్పరా అన్నాడా? ప్రభువారు ఏమన్నారండి? ఎవరికి చెప్పొద్దు, ఖండితంగా చెప్పొద్దు అని చెప్పాడు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? చెప్పు, అందరికీ చెప్పు, ఏం జరిగిందో చెప్పు, 10 సార్లు చెప్పు, అదే సాక్ష్యం. ఆ ఊర్లో ఈ ఊర్లో చెప్పు, 10 ఛానల్లో చెప్పు, 10 యూట్యూబ్ ఛానల్లో చెప్పు. ఏంటిది? ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు కోరుకోని దాన్ని, యేసుక్రీస్తు తన ఎడంకాలని బూటలు తన్నిన దాన్ని ఈరోజు అందరూ కోరుకుంటున్నారు. ఆయన ఏం తన్నాడంటే పేరుని తన్నేశాడు. ఆయన ఏం తన్నాడంటే పలుకుబడిని తన్నేశాడు తన కాలితో. ఈరోజు అనేకులు సేవకులని చెప్పడం లేదు కోరుకుంటున్నారంటే పేరు కావాలి, పలుకుబడి కావాలి, డబ్బు కావాలి, పరపతి కావాలనుకుంటున్నారు. కానీ మనం వెంబడించే క్రీస్తు, మనం వెంబడించే నాయకుడు, మనం వెంబడించే ప్రభువు ఇవేం కోరుకోలేదు. చాలా సరదాగా సాధారణంగా ఉన్నాడు ఆయన. దేనికి మాయం కాదు కాక. ఈరోజు మీరు మోసపోవద్దు. అంటే కొంచెం తిట్టుకున్నా పర్లా, కానీ మీరు మోసపోమన్నారు. టీవీల్లో అక్కడ ఎక్కడెక్కడ చూసి ఇంకా చెప్పాలని ఉంది, కానీ ఇప్పటికే మీ మొహాలు చాలా మాడిపోయినాయని చూస్తున్నాను. తర్వాత చూద్దాం. ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు, దెయ్యములను వెళ్ళగొట్టినట్లు అధికారం గలవారి సువార్త ప్రకటించే వారును వారిని పంపవాలని. ఇక్కడ యేసుక్రీస్తు వారండి, ఆయన ఒక కొండెక్కి ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. లూకా సువార్తలో ఉంటుంది ఈ డీటెయిలింగ్ అంతా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లూకా సువార్త అంతా అక్కడ ఏముంటుందంటే ఆయన ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. లూకా సువార్తలో ఏముంటుందమ్మా? మార్కు సువార్తలో ఆయన యాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆయన క్రియలు ఎక్కువ ఉంటాయి. మార్కు సువార్తలో మార్క్ అంతా ఆయన యాక్షన్ ఉంటుంది. మత్తయి సువార్తలో ప్రసంగం ఎక్కువ ఉంటుంది. మత్తయిలోనే ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి యేసుక్రీస్తు వారి. లూకా సువార్తలోనే యేసుక్రీస్తు ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. మార్క్ అంతా యాక్షన్ ఉంటుంది. యాక్షన్ అంటే ఏంటంటే ఎప్పుడు ఆయన పని చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఆయన ఏదో పనులు ఇన్వాల్వ్ అవుతుంటాడు యేసుక్రీస్తు వారు. సో మార్క్ అంతా అది ఒక స్పీడీగా, ఫాస్ట్గా ఆయన పనులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మార్క్ సువార్త మొత్తాన్ని మనం గమనించుకుంటూ ఉంటే
సో ఇప్పుడు యేసుక్రీస్తు వారంట ఒక రాత్రి అంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక 12 మందిని పిలుచుకున్నాడంట. ఎంతమంది పిలుచుకున్నాడు? ఆయనే పిలుచుకున్నాడు. వారు రాలా ముందుకి. ఎవరు పిలుచుకున్నాడు? యేసుక్రీస్తే 12 ఆయన పిలుచుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 12 మంది ఉన్నారని చూద్దాం ఒకసారి. వారు ఎవరనగా ఆయన పేతురుని పేరు పెట్టిన. ఇప్పుడు చెప్పండి ఈ 12 స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా? సంఘ పెద్దలుగా తిమోతి పత్రికలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు? నాకు ఇప్పుడు చదవలేదండి అంటారా? బైబిల్లో ఎప్పుడూ కూడా దేవుని వాక్యం చదివించే విషయం ఏంటంటే అపోస్తలుల్లో స్త్రీలు ఎక్కడ లేరు, సంఘ పెద్దలుగా స్త్రీలు ఎక్కడ లేరు, సంఘానికి పాస్టర్లుగా స్త్రీలు ఎక్కడ లేరు. మరి ఈరోజు మనకు కనిపిస్తున్న స్త్రీల్లో పాస్టర్ సంగతి ఏంటంటే నేను అడగచ్చు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే స్త్రీలే అపోస్తలులు, స్త్రీలే బిషపులు, స్త్రీలే పాస్టర్మ గారులు, సంఘానికి పెద్దలు, ఇంకా స్త్రీలు స్థాపించిన సంఘాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అవన్నీ వాక్యానుసారం కాదు. దేవుడు బాధ్యత పురుషుడికి ఇచ్చాడు. దాని అర్థం స్త్రీని తక్కువ చేసినట్టు కాదు. దేవుడు 12 అపోస్తలుని పురుషులు పెట్టాడు. అది వారి పని. స్త్రీ పనిది కాదు. స్త్రీ పని పురుషుడి కింద ఉండటం స్త్రీ పని. అపోస్తలులు అంట ఎక్కడికి వెళ్ళినా సరే తమ భార్యలు తీసుకెళ్లారంట. అపోస్తల కాలంలో ఉంటుంది ఈ మాట. అపోస్తలులు ఏం చేశారంట ఎక్కడికి వెళ్ళినా? అంతేగాని భార్యలను హైలైట్ చేయలేదు వాళ్ళు. ఈరోజు మీరు గమనించండి, ఈరోజు నేటి క్రైస్తవ్యం, నేటి తరం మీరు గమనించండి. వాళ్ళ ఆయన కోసము, వాళ్ళ ఆ కోసము. వాక్యం చెప్పిందా ఈ విషయాన్ని? వాక్యం ఎప్పుడైనా స్త్రీని పాస్టర్గా ఉండమని చెప్పిందా? నీకు తెలియదేమో. తిమోతి పత్రిక చదవండి ఇంటికి వెళ్ళాక. మీకు ఆసక్తి ఉంది లేదని నేను చెప్పిన మాట వినండి. నేను చెప్పింది కరెక్ట్ తప్ప అనుకుంటే తిమోతి చదవండి ఇంటికి వెళ్ళి. సో అక్కడ ఏముంటుందంటే తిమోతి పత్రికలో కానీ మిగిలిన పత్రికల్లో కానీ ప్రభు ఖండితంగా చెప్పిన విషయం ఏంటంటే స్త్రీలు సేవకులు అంటే సంఘానికి అధిపతులుగా ఉండడానికి వీలు లేదు. స్త్రీలు బిషపులుగా ఉండడానికి వీలు లేదు. స్త్రీలు అపోస్తలుగా ఉండడానికి వీలు లేదు. ఆ పాత్ర పురుషుడికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తిమోతితో పౌలు చాలా కరాఖండితంగా చెప్పిన మాట ఏంటంటే స్త్రీ బలహీనురాలు. స్త్రీ ఎవరంట? సో బలహీనురాలైన ఆ స్త్రీకి దేవుడు అంత బలమైన పని అప్పగించలేదు. దాని అర్థం స్త్రీని పక్కన పెట్టాడండి దేవుడు, స్త్రీని తక్కువ చూపించాడంటే కాదండి. దాని ఉద్దేశం అది కాదు. స్త్రీ పని స్త్రీది, పురుషుడి పని పురుషుడిది. నేను మరలా చెప్తున్నా, మోసపోమాకండి. స్త్రీలు సంఘాలు పెడితే, స్త్రీలు ప్రవక్తలుగా తమ తాము చూపించుకుంటే, అపోస్తలుగా తమ తాము చిత్రీకరించుకుంటుంటే వారి వెనకాల పడి మోసపోమాకండి. అది వాక్యానుసారమైన బోధ కాదు. అదేంటండి నువ్వు భలేవాడివి, నీకు నువ్వు ఇంత వయసులో నువ్వేంత గట్టిగా మాట్లాడుతున్నావు. మాకు చాలామంది తెలుసు, మా గతంలో చాలామంది చూసాం. మీరు చూడొచ్చు, నేను కాదనట్లా. 19వ శతాబ్దం దాకా, till 19th century, 19వ శతాబ్దం దాకా సంఘానికి స్త్రీ హెడ్గా లేదు, అధికారిగా లేదు సంఘానికి స్త్రీ. 19th century అయిపోయిన తర్వాత చారిస్మాటిక్ ప్రీచింగ్ సంఘంలోకి వచ్చి స్త్రీలు సంఘాలు పెట్టడం మొదలు పెట్టారు. ఇది బాధాకరమైన విషయం. ఇది వాక్యం ఎప్పుడు వాక్యం అంగీకరించదు. స్త్రీ ఒక పాశ్రమగా ఉండటం వాక్యం అంగీకరించదు. స్త్రీ సంఘాన్ని పెట్టడం వాక్యం అంగీకరించదు. ఇది మీరు దయచేసి మీ మనసులో బలంగా ముద్రించుకోండి. ఎందుకంటే ఇది అనీష్ అనేవాడు చెప్పే మాట కాదు, ఇది వాక్యం చెప్తున్న మాట. కుదిరినప్పుడు ఒక సంపూర్ణ ప్రసంగం దాని మీద చెప్తాను. ఇక్కడ ప్రభు నాకు అవకాశం ఇస్తుంది రాబోయే రోజుల్లో. తర్వాత చూద్దామమ్మా. చూడండి, ఆ 12 ఎవరంటండి? ఆ 12 ఎవరంట? ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను. ఆగండి ఒకసారి. సో మొట్టమొదటి శిష్యుడు ఎవరు తెలుసా? ఆయన ఈ 12 ఒక హెడ్ని పెట్టాడు దేవుడు. ఆ హెడ్ ఎవరంట? పేతురు గారిని ఆయన ఇప్పుడు ఆ 12 ఆయన ముఖ్యమైన వాడిగా మనం చూస్తూ ఉంటాం. శిష్యుల పేర్లు ఎక్కడొచ్చినా సరే మొట్టమొదటి పేరు ఎవరు ఉంటుంది? పేతురు ఉంటుంది. సో ఈ సీమోను అనే పేరుకి అర్థం ఏంటంటే రెల్లు లాంటి వాడు. సీమోను అనే పేరుకి అర్థం ఏంటంటే రెల్లు లాంటి వాడు. రెల్లు ఎలా ఉంటుంది అంటేనండి, అది ఊగుతా సన్నగా గాలస్తే పడిపోయేలా ఉంటుంది. అలాంటి సీమోను అనే ఆయనకి దేవుడు ఏ పేరు పెట్టాడు తెలుసా? పేతురు అనే పేరు పెట్టాడు. కేఫా అనే పేరు పెట్టాడు. పేతురు అనే పేరుకి అర్థం ఏంటంటే రాయి, బండ. పేతురు అనే పేరుకి అర్థం. సో ఇప్పుడు రెల్లు లాంటి వాడిని, దుడుకు స్వభావం కలిగిన వాడిని, తొందరపాటు కలిగిన వాడిని దేవుడు ఎలా మార్చాడు? రాయిగా, బండగా మార్చాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్నిక మీరు గమనించండి.
ఈ 12 అపోస్తలులు అండి ఎలాంటి క్యారెక్టర్ మీరు గమనించండి ఒకసారి, ఎలాంటి వ్యక్తిత్వంలో గమనించండి ఒకసారి మీరు. పేతురుని ఎన్నుకున్నప్పుడు, సీమోను ఎన్నుకున్నప్పుడు, సీమోను రెలు లాంటి వాడు. సీమోను అనే ఆయన దుడుకు స్వభావి. సీమోను అనే ఆయన అవతలాడేవాడు. తొందర మనిషి ఈ మనిషి, తొందరపాటు ఎక్కువ ఈ మనిషికి, సీమోనికి. తర్వాత చూడండి ఒకసారి. జబదేయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. ఇక్కడ ఈ జబదేయి కుమారుడగు యాకోబు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అపోస్తలులో మొట్టమొదటి హతసాక్షి అయిన జబదేయి కుమారుడు యాకోబు అని ఆయన. ప్రభువుకున్న 12 శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయిన శిష్యుడు ఎవరంటే ఈ జబదేయి కుమారుడు యాకోబు. తర్వాత తన సహోదరుడి కూడా ఉన్నాడంట, ఆయన పేరేంటంట యోహాను. వీరిద్దరికి దేవుడు ఒక పేరు పెట్టాడు. చూడండి ఆ పేరేంటో. వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టాడు. బోయనెర్గేసు అనే మాటకు అర్థం ఏంటంట ఉరిమెడు. వీరు ఎలాంటి వాళ్ళంట? వీరు ఎలాంటి వాళ్ళంటే భావోద్రేకాలు బాగా చూపించేవాళ్ళు, ఉద్రేకం ఎక్కువైపోయిన వాళ్ళు వీళ్ళు. ఎవరిద్దరు? వీరిద్దరు యాకోబు మరియు యోహాను. ఒక పక్కనేమో పేతురేమో దుడుకు స్వభావం కలిగినోడు, వీరిద్దరేమో తొందరపాటు ఎక్కువ వీరికేమో కోపం ఎక్కువ, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఉద్రేకం ఎక్కువ వీరికి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్తే ఆ పట్టణస్థులు ఈయన మాట వినలేదు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం తీయండమ్మా. 54 చూడండి ఒకసారి. శిష్యులైన యాకోబును యోహాను అంటే అన్నదమ్ములు ఇద్దరు. అన్నదమ్ములను చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు. వీరికి ఓపిక లేదు. ఎవరికి ఓపిక లేదు చెప్పండి? ఎవరికి ఓపిక లేదు? యాకోబుకి, యోహానుకి. ఇప్పుడు 3 శిష్యులు అయిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు. ఎవరిద్దరు అన్నదమ్ములు అంటే యాకోబు. వీరిద్దరు ఉద్రేకం ఎక్కువ ఉన్న వాళ్ళు, తొందరపాటు ఎక్కువ ఉన్న వాళ్ళు, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు. దేవుడు వీడికి ఏం పేరు తెలుసా? ఏంటంట ఉరిమెడు వారంటూ వీరు. ఎలాంటి వాళ్ళు దేవుడు తీసుకొచ్చి గమనించిన ఒకసారి మీరు. ప్రభు రాజ్యంలోకి 12 అపోస్తలుల్ని, 12 శిష్యుల్ని, ఎలాంటి స్వభావం కలిగిన వారిని ప్రభు తీసుకుంటున్నాడు? బాగా చదువుకున్న వారిని, బాగా జ్ఞానం ఉన్న వారిని కాదు. అసలు వాళ్ళ క్యారెక్టరే సరిగ్గా లేదు. తొందర ఎక్కువ, కోపాలు ఎక్కువ. అలాంటి వారిని ప్రభు ఎదుర్కొన్నాడు. తర్వాత చూద్దామా. తర్వాత ఆంధ్రేయ ఎవరంట? ఈ ఆంధ్ర ఎవరో తెలుసా? ఎన్నో పేరు ఆంధ్ర? ఇది ఆంధ్ర ఎన్నో పేరండి? అసలు ఆంధ్ర ఇది ఫస్ట్ పేరు ఉండాలి. ఆంధ్ర ఎన్నో పేరు ఉండాలి? ఎందుకంటే యేసుక్రీస్తు మొట్టమొదటి శిష్యుడు తెలుసా? ఆంధ్రేయ. పేతురు కాదు మొట్టమొదటి ఎన్నుకున్న దేవుడు. యేసయ్య మొట్టమొదటిగా ఎన్నుకున్న ఆంధ్రేయుడు అనుకున్నాడు. కానీ ఆంధ్ర పేరు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆంధ్ర కోపడ్డాడా? ఆంధ్ర అలిగాడా? చెప్పాలి. ఆంధ్ర ఎలుగుంటాడా? చూసారా? శిష్యుల్లో ఎలాంటి స్వభావం ఉందంటే వాళ్ళ పేర్లు ముందు వెనక అయినా సరే అలగట్లా. పేరు కోసం వాళ్ళు సేవ చేయట్లా. ఈరోజు లోకంలో ఉన్న కోపం ఏంటంటే పేరు కోసం సేవ చేసే ప్రజలు ఎక్కువైపోయారు. పేరు కోసం సంఘానికి వచ్చే సంఘస్థులు ఎక్కువైపోయారు. ఆ రోజు ఆంధ్రేయ అనే ఆయన మొట్టమొదటి శిష్యుడు అయినా సరే తన పేరు 3వసారో 4వసారో 5వసారో వచ్చింది కొన్నిసార్లు. అసలు కొన్నిసార్లు ఆంధ్రేయ ప్రభు పట్టించుకోవడం అంటే పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళాలి సరే కొన్ని స్థలాలకి ఆంధ్రని పక్కన పెడతాడు. అయినా సరే ఆంధ్రే అలగలేదు దేవుని మీద. మీరు గమనించాల్సిన మాట ఏంటంటే ప్రభు సంఘానికి మీరు వచ్చినప్పుడు, ప్రభువుని తెలుసుకోవడానికి మీరు వచ్చినప్పుడు అలగమాకండి. మీ పేరు రాలేదు, మీరు గొప్పలో అలగమాకండి. శిష్యుల్లో అనేక మంది పేర్లు చాలా మందికి తెలియదు. మనం అంటాం ప్రభువుకి ఎక్కడ శిష్యులు అంటే చెప్తారు, అమ్మకి చెప్తారు 12 మంది అని. మరి 12 పేర్లు చెప్పడానికి చెప్పలేదు. మనకి చాలా తక్కువ పేరు తెలుసు. సీమోను తెలుసు, పేతురు పేరు తెలుసు, ఆంధ్ర పేరు తెలుసు, యోహాను, యాకోబు తక్కువ పేరు అంతే, ఇంకేం తెలియదు చాలా మందికి. మరి దాని అర్థం తెలియని వారు ఏం పని చేయలేదనే లేదు. వీరు పనిచేశారు, వీరు పనిచేశారు. వీరికి పేరు వచ్చింది, వీరికి పేరు రాలేదు. పేరు రాలేదని వీరు బాధపడలేదు, పేరు వచ్చిందని వీరు గర్వపడలేదు. మీకు ఇమాన్ అర్థం అవ్వాలి. పేరు రాలేదని వీరు బాధపడలేదు, మిగిలిన ఆగుదు. పేరు వచ్చిందని వీరు సంతోషపడలేదు. ఇది శిష్యుల స్వభావం. ఇది మన స్వభావం ఉండాలి. నువ్వు ఎంతో పనిచేసి ఉండొచ్చు, నువ్వెంతో తెలియకుండా ఎంతో ప్రభు కోసం పనిచేసి ఉండొచ్చు, నువ్వు కష్టపడి ఉండొచ్చు. నీ పేరు బయటికి రాకపోయినా కంగారు పడమాక. శిష్యుల్లో అనేక మంది పేరు ఎవరికి తెలియదు ఈ రోజు కూడా. కానీ దాని అర్థం వాళ్ళు సేవ చేయలేదని కాదు. నేను అర్థం చేసుకోవాలి ఈ మాటని. ఎవరంట? ఆంధ్ర తర్వాత ఎవరమ్మా? ఫిలిప్పు. తర్వాత తెలుసా? ఫిలిప్పు.
ఈ ఫిలిప్ ఎలాంటి చెప్పరా? ఈ ఫిలిప్ ఎలాంటి అంటే లాజికల్ రీజనింగ్ ఉన్నాడైనా, లాజికల్ థింకింగ్ ఉన్నాడైనా. ఇది ఏమైనా ప్రాక్టికల్ ఆలోచిస్తాడు. అయ్యా 5,000 మంది ఉన్నారు శిష్యులు, 5,000 మంది జనాంగం వచ్చారు నీ దగ్గరికి, మన దగ్గర పెట్టడానికి అన్నం లేదు, మరి మనకి ఎంత డబ్బులు కావాలంటే వాళ్ళకి టీలు బిస్కెట్లు ఇవ్వాలంటే ఇన్ని డబ్బులు కావాలి అని లెక్క వేసుకుని కూర్చున్నాయి. లెక్క చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇది ఏం మాట్లాడి లెక్కలు తీసుకుని వస్తాడు ప్రభు దగ్గరికి, లాజికల్గా మాట్లాడతాడు. ఎవరైనా ఫిలిప్పు ఏదైనా విశ్వాసంతో లేదంటే అద్భుతాలు జరిగిపోతాయి అని మాట్లాడు. మన దగ్గర డబ్బులు లేవు, 200 రూపాయలు కావాలి, ఎంతమందికి పెట్టాలంటే అది ప్రాక్టికల్గా. సో ఇప్పుడు ఈ ఫిలిప్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఎక్కువగా లాజికల్ థింకింగ్ ఉన్నాడు. లాజిక్ లేకుండా నేను అర్థం కాదు ఏ విషయం. ప్రభు అన్నాడు 5 రొట్టెల చేపలు 5,000 పంచుతా అన్నాడు. ఫిలిప్ నవ్వుకుని ఉండొచ్చు, అదేవాడివే మనకి ఇన్ని డబ్బులు కావాల్సిందని చెప్తున్నా, నువ్వేమన్నావు 5 రొట్టెల్ని. సో ఫిలిప్ ఎప్పుడు లాజికల్గా ఆలోచించేవాడు. చూడండి 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కడు ఒక మనస్తత్వం ఉన్నవాడు. తర్వాత చూడండి ఇంకేం పేరు ఉందంట, ఏమనండి? బర్తలోమయి. ఈ బర్తలోమయి మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఈయన పేరు బర్తలోమయి ఉంది. యోహాను సువార్తలో ఈయన పేరు నతానీయేలు ఉంటుంది. ఈయన పేరు ఏముంది? నతానీయేలు. ఇతని గురించి ప్రభు ఒక సాక్ష్యం ఇచ్చాడు. నతానీయేలు అంట ఏ కపటం లేదంట, కపటం లేనివాడు నతానీయేలు. సో ఇతను మంచివాడు నతానీయేలు. ఈ బర్తలోమయి మంచివాడు. కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునేవాడు కాదు. నేను స్వభావం చాలా మంచిది నతానీయేలు. తర్వాత మత్తయి గురించి మనం చదువుకున్నాం, లేవి గురించి. అంతకుముందు ఇతను ఎవరికైనా పనిచేశాడు? రోమా కింద పనిచేశాడు, పన్ను వసూలు చేసేవాడు. ఇప్పుడు అతను మారు మనసు పొంది ఉద్యోగం వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. పెద్ద పార్టీ ఇచ్చాడు అందరికి ప్రభు దగ్గరికి వచ్చి. తర్వాత తోమ. ఈ తోమ ఎవరు తెలుసా? అనుమానం ఉన్నాడు. ఇప్పుడు ప్రభు చనిపోయి తిరిగి లేచాడయ్యా తోమ అని శిష్యులు చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళి. తోమ అన్నాడు, లేదు నా వేలు తీసుకెళ్ళి ఆయన అరచేతులు గాయాల్లో పెడితే కానీ నేను నమ్మను అన్నాడు తోమ అని ఆయన. మీరు గమనించాలి ఈ మాటలన్నీ, ఈ విషయాన్ని గమనించండి. 12 మంది ఒకే ఆలోచన ఉన్నవారా, వేరే ఆలోచన ఉన్న వాళ్ళ? 12 మంది ఒకే బుద్ధి ఉన్న వాళ్ళ, రకరకాల బుద్ధులు ఉన్న వాళ్ళ? తర్వాత చూడండి ఎవరున్నారు? అల్ఫై కుమారుడు ఈయనని చిన్న యాకోబు అంటారు. 2 యాకోబులు ఉన్నారు దేవుడి శిష్యుల్లో. ఒక ఆయన పెద్ద యాకోబు, ఇంకొక ఆయన జేమ్స్ లెస్ అంటారండి, చిన్న యాకోబు అంటారు. తర్వాత తద్దయి గురించి పెద్దగా బైబిల్లో మనకేం రాయబడాల, చరిత్ర గ్రంథాల్లో కొద్దిగా రాయబడింది ఆయన కోసం. తద్దయి గురించి, తద్దయి మంచి సేవ చేశాడు అని కొద్దిగా రాయబడింది. మీరు గమనించాలి, ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, ఈ 12 మంది శిష్యులు పేరు కోసం అక్కడ చూసుకోలేదండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట ఇది. పేరు కోసం అక్కడ చూసుకోలేదు వీళ్ళు. వీరందరూ ఏం చేశారు తెలుసా? మాకు పేరు రాకపోయినా పర్లా, పేరు ఎవరికి రావాలి? దేవుడికి రావాలి. ఇది మన ఆలోచన ఉండాలి. తర్వాత ఎవరమ్మా? కనానీయుడైన సీమోను. సో ఈ సీమోను, ఈ మాట చూద్దాం ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం ఒక మాట. మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. జెలట్స్ అంటారు వీళ్ళు. ఈ సీమోను ఎవరో తెలుసా? ఈ సీమోను ఎవరంటే అప్పటికే ఈ యూదులందరూ రోమా దేశం కింద ఉన్నారు. రోమా దేశంకి వ్యతిరేకంగా పోరాడేవాడైన సీమోను ఆయన. ఇతను ఎవరు? ఈ సీమోను ఎవరు అంటేనంట రోమా దేశానికి వ్యతిరేకంగా పోరాడే ఫ్రీడమ్ ఫైటర్ అయినా. ఇప్పుడు ఇక్కడ గమ్మత్ మీరు గమనించాలి మీరు. మత్తయి ఎవరికైనా పనిచేశారండి? ఎవరికైనా పనిచేశాడు మత్తయ్య? ఈ జలోతే అనబడిన సీమోను ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు? మీరు గమనించారా? ఇప్పుడు దేవుడు మత్తయిని సీమోను తీసుకొని చంపించడం కింద కూర్చోబెట్టాడు. మీకు అర్థం కావాల్సిన మాట. ఒకడేమో రోమా దేశానికి కోసం పనిచేస్తున్నాడు, ఇంకోటేమో రోమా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. వీరిద్దరు మనస్తత్వాలు వేరు, వీరిద్దరు బుద్ధులు వేరు, వీరిద్దరు ఆశయాలు వేరు. వీరిద్దరు తీసుకొచ్చాడు ప్రభు వారు, ఒకే చెట్టు కింద కూర్చోబెట్టాడు. అప్పుడు అంటాడు మీరందరూ ఏక మనసులు అయిపోవాలి అని చెప్పాడు దేవుడు. తర్వాత చూడండి ఎవరంటే లాస్ట్లో ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇతని ఆలోచన అంతా ఏంటో తెలుసా? డబ్బు మీద, యెహోవా మీద ఇతని ఆలోచన అంతా. ఇప్పుడు చెప్పండి ఇంత ఎందుకు చెప్పానంటే నేను మీకు, వీరందరూ అండి రకరకాల ఆలోచన కలిగిన వాళ్ళు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల బుద్ధులు కలిగిన వాళ్ళు, రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నారు వీళ్ళందరూ. ప్రభు అన్నాడు వీరందరూ తీసుకొచ్చి ఒకే తాటి కింద దేవుడు కూర్చోబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు సంఘంలో అందరికీ ఒకే బుద్ధి ఉండదండి. అందరికీ ఒకే నచ్చదు. అందరం ఒకేలాగా ఉండం.
రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల బుద్ధులు, రకరకాల కోపాలు అన్నీ కలిసి మనందరూ ఎవరు ప్రాబ్లం తెలుసా? ఇప్పుడు దేవుడికి నిలబడితే మనందరి హృదయాల్ని ఆయన ఒకేలాగా మార్చగలరు. ఆదిమ సంఘంలో కొన్ని వేల మంది వచ్చారంట. ఆ కొన్ని వేల మంది అందరూ ఏమైనా తెలుసా? ఏక మనసు కలిగి ఉన్నారంట. ఎలా ఉన్నారు వాళ్ళందరూ కలిసి? ఏక మనసు అంటే అక్కడ ఉన్న అందరికీ ఒకే మనసు ఉంది, అందరికీ ఒకే ఆలోచన. ఇప్పుడు చెప్పండి, మనందరికీ ఒకే ఆలోచన ఉందంటారా? లేదు. నేను చెప్తే ఇంకో నచ్చదు, ఇంకోటి చెప్తే ఇంకో నచ్చదు. ఇలాంటి బుద్ధులు ఎందుకు అని అంటే మనందరం ప్రభువుకు లోబడలేదు కాబట్టి. ఇక్కడ అపోస్తలుని మీరు గమనించిన 12 ఆ 12 వారు ఆరంభంలో ఎంతో గందరగోళంగా, ఆరంభంలో అయోమయంగా, రకరకాల ఆలోచనలతో ఉన్నారు. అంతం వచ్చేసరికి వారందరికీ యూదా ఇస్కరియోతు కాకుండా మిగిలిన 11 మంది ప్రభు కోసం బతికారు, ప్రభు కోసం జీవించారు, ప్రభు కోసం మరణించారు. స్టార్టింగ్లో వారు ప్రభు ఎన్నుకున్నప్పుడు వారి బుద్ధులను ఒకలా ఉన్నాయి, రకరకాల ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రభువులోకి వెళ్ళే కొద్దీ, ప్రభువుని తెలుసుకునే కొద్దీ, ప్రభువులు ఎదిగే కొద్దీ వారందరికీ ఏక మనసు వచ్చింది. వారందరి గోల్, వారందరి లక్ష్యం ఏమైపోయిందంటే నేను ప్రభు కోసం బతకాలి, ప్రభు కోసం చావాలి, ప్రభు కోసం ఖర్చు అయిపోవాలి, దేవుని కోసం, దేవుని కోసం, దేవుని కోసం. చూసారా? ప్రభువులో వెళ్ళే కొద్దీ, ప్రభువులో ఎదిగే కొద్దీ సంఘం అందరికీ ఏక మనసు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువులు ఎదగట్లేదు అనుకోండి, మనం పద్దాకు విడిపోతూనే ఉంటాం. ఈ 12 మంది తర్వాత విడిపోలేదండి. తర్వాత ఇస్కరియోతు చచ్చిపోయాడు. యూదా ప్లేస్లో అపోస్తలుల గారు 8వ అధ్యాయం ఆఖరి భాగాలకు వచ్చేసరికి మత్తయి అనే రకాన్ని పెట్టుకుంటారు, వేరే అపోస్తలులు పెట్టుకుంటారు. సో ఈ 12 దేవుడు ఎన్నుకుని రకరకాల బుద్ధుల వారిని తీసుకుని అందరినీ ఒకే దాడి మీద తీసుకొచ్చి ఆయన ఇంత పెద్ద సంఘాన్ని స్థాపించాడు. ఇంత పెద్ద సంఘాన్ని స్థాపించాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 12వ పేరేంటి? ఆ 12వ పేరేంటి? మీరు గమనించారు ఈ మాటని? మీరు ఒకసారి ధ్యానం చేయండి. యూదా ఎప్పుడు ఎవరి దగ్గర ఉండేవాడు? ప్రభు దగ్గర ఉండేవాడా కాదా? మీరు ఆలోచించాలి. ప్రభు దగ్గర ఉండి ప్రభు వాక్యం విని అయినా సరే ఇతను ఏం లేదు, మారు మనసు లేదు. మీరు ఎప్పటికీ అనుకోమాకండి. చర్చికి వెళ్తే మారు మనసు వచ్చేసింది అనుకోమాకండి, వాక్యం వింటే మారు వచ్చింది అనుకోమాకండి. ఇది మనందరికీ భయం పుట్టించే పాఠం ఇస్కరియోతు యూదాది. ఎందుకంటే ఎంతో వాక్యం విని ఎన్నో ప్రసంగాలు చెప్పాడు, అద్భుతాలు కూడా యూదా చేశాడు. చివరికి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు యూదా చివరికి. కానీ అలాంటి ఏమైపోయాడు తెలుసా? ఊరేసుకుని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తున్నారా? మాట మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా? గుడికి వచ్చేస్తే పర్లం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? గుడికి వచ్చేసి బాప్టిజం తీసుకుంటే మేము పర్లం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? యోధా లాంటి వాడే యేసుక్రీస్తు పక్కన వెళ్ళిపోయాడు. మీరు గమనించాల విషయం ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చిన అందరూ పరలోక రాజ్యం ఎవరు? ప్రభు దగ్గరికి వచ్చిన అందరూ ప్రభులు ఎదగరు. కొంతమంది ప్రభు వాక్యం విని 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 ప్రభువులో బలపడతారు, కొంతమంది ప్రభు వాక్యం విని 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 లోకంలో బలపడతారు. ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. ఈరోజు మనల్ని మనం సరిగ్గా పరీక్షించుకోకపోతే మన నాశనం మనమే తెచ్చుకుంటున్నాం అనమాట. ఎంతో వాక్యాన్ని వింటున్నాం, లోకంలో బలపడుతున్నామా ప్రభువులో బలపడుతున్నామా చూసుకోవాలి. ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. సో ప్రభువు ఎందుకు పిలిచాడు తెలుసా? చూడండి ఎందుకు పిలిచాడు. 14 చూడండి అమ్మా, 3:14 చూడండి ఒకసారి. వారు ఆయనతో కూడా ఉండినట్లు. ఆగండి ఒకసారి ఆగండి. ఎందుకు పిలిచాడు ప్రభు వీరిని? అపోస్తలుల 12 ఎందుకు ఏర్పాటు చేసాడు తెలుసా? యేసయ్యతో ఉంటారు. ఎవరితో ఉండడానికి? ఈరోజు నువ్వు శిష్యుడు అవ్వాలంటే, ప్రభు శిష్యుడు అవ్వాలంటే నువ్వు ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. ఆయనతోనే ఉండడం నేర్చుకోవాలి. ఆయనకు సమీపంగా, ఆయన దగ్గరగా, ఆయన ఆలోచనలు తెలుసుకుంటూ, ఆయన హృదయం తెలుసుకుంటూ, ప్రార్థనలో బలపడుతూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, నాకు సేవ చేయాలని ఉందండి, నేను సేవలో పాల్గొనాలని ఉందండి. నీకు సేవలో చేయాలని ఉందా? ప్రభువుకి దగ్గరగా ఉండి ముందు ప్రభువుకి దగ్గర ఉండడం పిలుచుకోండి వారిని, ప్రభు వారిని. ఈరోజు ఈ మాటను అర్థం చేసుకోండి. అపోస్తలులను పిలుచుకుని మీ దారిని మీరు కొండరా అని చెప్పడం దేవుడు. బాబు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నానంటే మీరు నాతో ఉండాలి, దేవుడితో సన్నిహితంగా ఉండాలి. దేవుడితో ఎంత సన్నిహితంగా ఉంటారో వారి జీవితాల్లో ప్రభు కోసం అంత బలంగా పనిచేయగలరు. వారికి తెలుసు మేము యేసయ్యకి వేరుగా ఉండి ఏం చేయలేము, యేసయ్యకి వేరుగా ఉండి మేము సాధించని తెలుసు వారికి. కాబట్టి వారు జీవితాంతం చచ్చిపోయేంత వరకు ప్రభువుకి ఎంతో దగ్గరగా ఉన్నారు. నేను చెప్పనా, మనం ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంటే ప్రభు మన ద్వారా అంత గొప్ప సేవ జరిగించుకోగలడు.
ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంటే మనల్ని ప్రభు మన జీవితం అంత వాడుకోగలడు. అమ్మ, నేను మరలా చెప్తున్నా, ఈ జీవితంలో నీ జీవితం సార్థకం అవ్వాలంటే, నీ జీవితానికి ఒక అర్థం ఉండాలంటే, డబ్బులు సంపాదిస్తేనో, మంచి ఉద్యోగం కొడితేనో, ఐఏఎస్ అవుతానో, లేదా ఇంకేదో అవుతానో నీ జీవితానికి సార్థకం అవ్వదు. నీ జీవితానికి సార్థకం ఎప్పుడు అవుతుంది, నీ జీవితానికి ఒక అర్థం ఎప్పుడు వచ్చిందంటే, ఈ కొద్ది జీవితాన్ని ప్రభు కోసం వాడినప్పుడు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎక్కడ ఆనందం లేదు, ఏ డబ్బులోను, ఏ ఉద్యోగంలోను, ఏ వ్యాపారంలోను, ఎంత ఆశలో ఆనందం లేదు. మానవుడికి ఏం చేసిన ఆనందం రాదు. మానవుడు ప్రభువుకి దగ్గరైతే మాత్రమే, ఏ ఉన్నా లేకపోయినా, ఏ కలిగినా కలగకపోయినా, దరిద్రికమైన, ఇది ఒక పరిశ్రమైన, పేదరికమైన పంటలో ఉన్నా సరే, మనిషి దేవుడికి దగ్గరగా ఉన్నాడనుకోండి, వాడు సుఖంగా, సంతోషంగా, సమాధానంగా జీవించగలడు ఈ భూమి మీద. అపోస్తలులు చూశారు. ఎందుకు తెలుసా? వారు దేవుడికి దగ్గరగా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే మాత్రమే నిన్ను ప్రభు వాడుకోనగలడు. తర్వాత ఎందుకు తెలుసు వారిని దేవుడు ఆయనతో ఉండడానికి, తర్వాత దేవుడు ఉండడానికి, తర్వాత సువార్తను ప్రకటించడానికి వారిని అందుకు పిలిచాడు దేవుడు వారిని. అందుకు పిలిచాడు దేవుడు వారిని సువార్తను ప్రకటించడానికి. ఫస్ట్ ఏంటంట? ఆయనతో ఉంటాడు. రెండోది ఏంటి? ఆయనతో ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సువార్తని ప్రకటిస్తాడు. ఈరోజు సువార్త ప్రకటించడం అంటే, నేను మళ్ళీ చెప్తాను, నువ్వేదో బైబిల్ పట్టేసి నిలిపి చెప్పవలసిన అవసరం లేదు. నీ బ్రతుకుని చూపించే వారు చెప్పచ్చు నువ్వు. సో నిజంగా నువ్వు దేవుడి దగ్గర ఉంటే నువ్వు అనేక మందికి నీ జీవితంలో సువార్త చేయగలవు. సో ఈ రీతిగా ప్రభు 10 మంది ఏర్పాటు చేసుకున్నాడు. వారి జీవితాల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అనేక గొప్ప సువార్తని, ఎంతో గొప్ప సువార్తని దేవుడు మనందరికి అందించాడు. ఈరోజు ఇక్కడ దాకా, భారతదేశం దాకా సువార్త వచ్చిందంటే ఎవరో వచ్చింది? ఈ 12 గురువుల. ఈ 12 గురువుల ఎందుకు లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు, అర్హత లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు, వారందరూ అనుభవంగా చేసేసాడు, వారందరూ ప్రపంచంలో వదిలేశాడు, ప్రపంచం మొత్తాన్ని వారు ఇంపాక్ట్ చేసి పడేశాడు 12 మంది వెళ్ళిపోయి. ఈరోజు ఆఖరి చెప్పి ముగించేస్తాను ఈ మాట. దేవుడు గొప్ప గొప్ప వారిని ఎన్నుకోడు, ఎన్నిక లేని వారిని, తుచ్చుల్ని, నీచుల్ని ప్రభు ఎన్నుకుంటాడు, పనికొచ్చే వారిగా చేస్తాడు, ప్రభు బలంగా వాడుకుంటాడు. అట్టి కృప, అట్టి భాగ్యం ఇక్కడ ఉన్న అందరికీ ప్రభు దయచేయండి గాక.